హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ Angular 17 న్యూ ఫీచర్స్. సో Angular 17లో చాలా వరకు న్యూ ఫీచర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. అండ్ వీ కెన్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని మనం చెప్పొచ్చు. సో ఆ యొక్క ఫీచర్స్ ఏంటి, ఏమేం ఫీచర్స్ ఈ యొక్క Angular 17 న్యూ వర్షన్లో రిలీజ్ చేయడం జరిగింది, సో ఈ యొక్క ఫ్యూచర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇన్ డీటెయిల్ ప్రోగ్రామింగ్ అనేది ఈ సెషన్లో చూద్దాం. అండ్ దీనికి రిలేటెడ్ ఏవేవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కంప్లీట్ కోర్స్లో యాడ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోస్ అయితే టు గెట్ యూ అండర్స్టాండ్ నేను యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ చేస్తాను. బట్ ఇఫ్ యూ రియలీ లుకింగ్ ఫర్ ద కంప్లీట్ కోర్స్ ఆఫ్ ద Angular ఫర్ ద డిఫరెంట్ అంటే మన యొక్క Angular వర్షన్ కంప్లీట్ అంటే ఇప్పుడు రైట్ నో మనం 17 రిలీజ్ అయింది కాబట్టి 17 ఏ కంపెనీలో కూడా యూస్ చేయరు. సో Angular పాత వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేస్తారు. సో కంప్లీట్ Angular కోర్స్ కావాలంటే మాత్రం కింద ఇచ్చిన లింక్లో యూ కెన్ చెక్ ద కోర్స్ కరికులం అండ్ యూ కెన్ ఎన్రోల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ Angular కోర్స్ అని చెప్పొచ్చు ఇన్ తెలుగు. ఓకే, సో లెట్స్ బిగిన్. లెట్స్ గెట్ ఇన్ టు ద Angular 17 న్యూ ఫీచర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి Angular వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ద మెయిన్ అప్డేట్ వచ్చేసి Angular లోగో. ఆఫ్ కోర్స్ ఇది ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకి చూపించకపోయినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా లోగోని చేంజ్ చేశారంటే, సో దే జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, దట్ ఈస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్. ఆ విషయం చెప్పడానికి దే కంప్లీట్లీ చేంజ్ ద Angular లోగో. అండ్ సెకండ్ వచ్చేసి దే చేంజ్ ద Angular వెబ్సైట్, అంటే న్యూ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదివరకు మనం angular.io అనే వెబ్సైట్లో Angularకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద angular.dev. ఓకే, సో ఇక్కడ డెవ్ అనే ఎక్స్టెన్షన్తో ఈ యొక్క న్యూ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా బీటా వర్షన్లో ఉంది, బట్ అయినప్పటికీ కూడా సో ఇట్స్ వన్ ఆఫ్ ద పాపులర్ అప్డేట్ ఇన్ ద Angular 17. ఎందుకు వీళ్ళు డెవ్ అనే ఎక్స్టెన్షన్తో తీసుకున్నారంటే టు సేవ్ దట్ దిస్ వర్షన్ ఈజ్ గోయింగ్ టు మేక్ ద సింప్లిఫై ద డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరైతే Angular డెవలపర్స్ ఉన్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది అన్న పాయింట్ని వీళ్ళు ఇన్సెస్ట్ చేయడానికి, లేకపోతే కొంచెం గట్టిగా చెప్పడానికి ఈ యొక్క డెవ్ అనే ఎక్స్టెన్షన్తో తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో ఈ యొక్క Angular వెబ్సైట్లో వీ హ్యావ్ కెన్ అబ్జర్వ్ లాట్ మోర్ థింగ్స్. పాయింట్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి వెబ్సైట్లో. సో న్యూ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి Angular వెబ్సైట్లో మనకి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ డాక్యుమెంటేషన్. సో వాట్ ఎవర్ ద థింగ్స్ యూఆర్ గోయింగ్ టు చెక్, అంటే మీరు ఏవేవైతే చూద్దాం అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే సిగ్నల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద లాస్ట్ వర్షన్ 16లో రిలీజ్ అయింది. అండ్ NG మాడ్యూల్, రౌటింగ్, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మీరు చూడాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి డిఫరెంట్ ట్యూటోరియల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ రియలీ చెక్ దట్ అవుట్, అంటే మీరు కోడింగ్ పర్స్పెక్టివ్లో మీరు చెక్ చేయాలనుకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్లే గ్రౌండ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫీచర్ని చెక్ చేయాలనుకున్నా, లేదన్నా ఒక ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్గా మీరు రాసింది Angular వాడు ఇచ్చింది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, కరెక్ట్గా వర్క్ అవుతుందా, సో జస్ట్ లైక్ మీరు చెక్ చేసుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై Angular అఫీషియల్గా మనకి ప్రొవైడ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ అ డిఫరెంట్ రిఫరెన్సెస్, అంటే మీకు ఏవేవైతే కాన్సెప్ట్స్ తెలుసో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఓకే, విత్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డౌట్ వచ్చినా, మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలనుకున్నా, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డిఫర్ లోడింగ్, సో డిఫర్ లోడింగ్ అంటే ఏంటి, అండ్ కొత్తగా యాడ్ చేసిన @for, @if, సో ఈ యొక్క ఆటోమేటిక్ కంట్రోల్ మనకి ఏవేవైతే Angular వాడు కొత్తగా యాడ్ చేసిన, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కంట్రోల్ ఫ్లో అంటున్నాం. సో ఈ యొక్క కంట్రోల్ ఫ్లోస్ ఏంటి, ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ద సింటాక్స్ ఏముంటుంది అండ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, దాని యొక్క ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ద కంటిన్యూస్ సెషన్లో నేను మాట్లాడుతాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ వర్షన్లో రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్కి కూడా మనం ప్రోగ్రామింగ్ కూడా చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద Angular న్యూ వెబ్సైట్. So that is the second update in the Angular 17 newly launched version. And coming to the third point, it includes with a lot of features and it just like kotta packages gaani kotta bundles gaani lots of improvements అనేవి చేయడం జరిగింది. I'm so excited about all those things. నేను ప్రతి ఒక్క
ప్యాకేజ్ గురించి అండ్ బండిల్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు టాక్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ అప్డేట్, Angular 17 న్యూ వర్షన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఇట్స్ స్పెసిఫైయింగ్ టు ద స్టైల్ కాంపోనెంట్స్. అంటే ఇదివరకు మనం స్టైల్స్ అనేవి మెన్షన్ చేయడానికి ఈవెన్ దట్ ఈస్ సింగిల్ స్టైల్, అది ఒక సింగిల్ స్టైల్ అయినప్పటికీ కూడా మనం అరేలోనే మెన్షన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఆ యొక్క అరేని యూస్ చేయవలసిన అవసరం లేదు. మీకు స్టైల్స్ అయినా స్టైల్ యూఆర్ఎల్స్ అయినా సరే సింగిల్గా మీరు ఉంటే సింగిల్గా డైరెక్ట్గా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ద యాంగులర్ అరేస్. అక్కడ మనం అరేలో మెన్షన్ చేయవలసిన పని లేదు. ఓకే, అండ్ ఈ యొక్క స్టైల్స్ని మనం వితౌట్ అరే మనం మెన్షన్ చేసినప్పుడు స్టైల్స్ని విత్ బ్యాక్ టిక్స్తో మనం మెన్షన్ చేస్తాం. అదే స్టైల్ యూఆర్ఎల్స్ అయితే మనం స్ట్రింగ్స్ యూస్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్డేట్ ఇన్ ద యాంగులర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అండి. ఇట్స్ అ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క స్టాండ్ అలోన్ కాంపోనెంట్ వచ్చేసి ఇప్పుడు మనకి యాంగులర్లో బై డిఫాల్ట్గానే అవైలబుల్గా ఉంటుంది. సో వెన్ వీ క్రియేట్ ఆర్ వెన్ వీ జనరేట్ ఎనీ న్యూ యాంగులర్ అప్లికేషన్, మన యొక్క న్యూ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ గోయింగ్ టు క్రియేట్ ద అప్లికేషన్ విత్ స్టాండ్ అలోన్ true అని చెప్పి ఇది మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో హియర్. నేను అప్లికేషన్లో మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యాప్, అంటే మనం ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎన్జీ మాడ్యూల్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనకి వీ నీడ్ టు ఎనేబుల్ దట్. అది మనకి బై డిఫాల్ట్గా వచ్చేది. సో మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం ఎన్జీ న్యూ v17-app అని చెప్పి #stand alone false అని ఇస్తే మనకి then it is going to be enabled. Okay, so that is the second point. And coming to the next update వచ్చేసి server side rendering. So this is the one of the amazing thing in the 17 update అండి. Angular 17లో జరిగిన one of the biggest updatesలో it can say it's a completely change the ఫ్యూచర్ ఆఫ్ ద యాంగులర్. ఎందుకోసం అంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది మనం ఎక్కువ రియాక్ట్లోనే వింటుంటాం. యాక్చువల్గా నేను ఫ్యూ వర్షన్స్ బ్యాక్ నుంచి కూడా అనుకునేవాడిని. సర్ప్రైజింగ్లీ యాంగులర్ కూడా ఆల్రెడీ చెప్తూనే వచ్చాడు, వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దిస్ ఫీచర్, ఈ ఫీచర్ని యాడ్ చేస్తాం అని చెప్తూ వచ్చాడు. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి అప్డేటెడ్. సో ఇప్పుడు మనకి సర్వర్ సైడ్ రెండరింగ్ అనేది యాంగులర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఐ రియలీ వాంటెడ్ ఇన్ ద యాంగులర్ వాజ్ ద సర్వర్ సైడ్ రెండరింగ్. For Angular, we have to use the ng universal, right? సో మనకి మీకు గుర్తుంటే మనం పాత వర్షన్స్లో యాంగులర్ని మనం ng యూనివర్సల్ కానీ లేకపోతే లాట్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం యూస్ చేసేవాళ్ళం. విత్ దిస్ న్యూ అప్డేట్ ఇట్స్ కమ్ బండిల్ విత్ ద సర్వర్ సైడ్ రెండరింగ్తో పాటు వస్తుంది. వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద యాంగులర్, అంటే మనకి యాంగులర్ ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఒక యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసినా ఇట్స్ ఆస్క్ టు ఎనేబుల్, అంటే మనకి బై డిఫాల్ట్గా ఎనేబుల్ చేయమంటారని అడుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎటువంటి కాన్ఫిగరేషన్స్ కూడా చేయాల్సిన పని లేదు. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్ ఆస్క్, అంటే మీకు సర్వర్ సైడ్ రెండరింగ్ కావాలి అనుకుంటే మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ దీనికి మళ్ళీ మీరు స్పెషల్గా ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయవలసిన పని లేదు. ఓకే, సర్వర్ సైడ్ రెండరింగ్ హ్యాస్ టు బి ఎనేబుల్డ్ అప్లికేషన్ అండ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ ద SEO. అంటే అప్లికేషన్ మనం బిల్డ్ చేసిన తర్వాత మనం SEO ఆపరేషన్స్ కానీ పెర్ఫామ్ చేయాలనుకుంటే సర్వర్ సైడ్ రెండరింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దట్ ఈస్ ద one of the biggest update in the Angular 17 version. And coming to the next thing, the most excited part in the Angular 17 update అని చెప్పొచ్చు, దట్ ఈస్ న్యూలీ బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో అండి. మనం ఆల్రెడీ యూస్ చేసిన లాస్ట్ ప్రోగ్రామింగ్ మనకి గుర్తుంటే మనం ఆల్రెడీ యూస్ చేసిన ng స్విచ్ కానీ ng-for కానీ లేకపోతే ng-if అన్ని యూస్ చేసాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం డైరెక్ట్గా మన యొక్క టెంప్లెట్ కంట్రోల్ ఫీచర్స్ అన్నిటిని కూడా మనం జస్ట్ లైక్ మనం జావాలో ఏ విధంగా యూస్ చేసుకుంటామో అలాగే డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ లేకపోతే ఎల్స్ ఇఫ్ కానీ. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ లైక్ దట్ మన జావాలో ఎలా యూస్ చేసుకుంటామో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం కదా. సో ఆ విధంగానే మనం ఇన్ ద Angular 17th version నుంచి మనం యూస్ చేసుకోవచ్చు ఈ యొక్క @if, @for, @switch. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్ ఇన్ ద బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో. ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లోలో మనం కంప్లీట్
ఇఫ్, ఎల్స్ ఇవన్నీ కూడా మనం జస్ట్ లైక్ జావాలో రాసుకోవచ్చు. అండ్ స్విచ్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ద మనకి ఆ యొక్క ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం స్విచ్ కేసెస్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనం @ స్విచ్ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫర్ లూప్ అయితే ఇట్స్ డైరెక్ట్లీ జస్ట్ లైక్ జావాలో ఇచ్చారు, ఆల్మోస్ట్ లైక్ దట్ అదే విధంగా ఉంది @ అని చెప్పి మనం యూజర్ నేమ్ సెమీకోలన్ ఇచ్చి మనం ఏదైతే యూజర్ ఐడి ట్రాక్ చేస్తున్నామో అది. సో ఇన్సైడ్ దట్ మనం మన యొక్క కోడింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కోడింగ్ మీకు ఫర్ లూప్ కాల్ అయితే ఇది సబ్మిట్ చేయమంటాం, లేదు అనుకుంటే వీ విల్ సబ్మిట్ ద అనదర్ థింగ్. సో ఈ యొక్క సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లోలో మనకి యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్స్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ చేంజ్ అని మనం చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బిల్ట్ ఇన్ ఫర్ లూప్లో మనం యూస్ చేసుకుంటాం, అండ్ @ifలో యూస్ చేసుకుంటాం, అండ్ @forలో మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ యొక్క బిల్ట్ ఇన్ కంట్రోల్ ఫ్లో ఎగ్జాంపుల్ అనేది నేను కంప్లీట్ కోర్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకోసమంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీచర్స్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీని ప్రోగ్రామింగ్ నేను సెపరేట్గా మాట్లాడితే వీడియో లెంగ్త్ పెరిగిపోతే అట్ ద సేమ్ టైం టాపిక్ కూడా డైవర్ట్ అయిపోతుంది. సో దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ ఇట్ హియర్ అండ్ ఐఎమ్ గోనా మూవ్ టు ద నెక్స్ట్ ఫీచర్. ఓకే, సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి డిఫర్ లోడింగ్. సో డిఫర్ లోడింగ్ అనేది మనకి ఒక కాంపోనెంట్ని ఒక యాక్షన్ జరిగినప్పుడు మనం లోడ్ చేసుకుంటాం కదా. సో అది లోడ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్లో మొత్తం అన్ని కాంపోనెంట్స్ మనకి లోడ్ అయిపోకుండా ఒక పర్టికులర్ యాక్షన్ జరిగినప్పుడు ఈ యొక్క కాంపోనెంట్ మాత్రమే నాకు లోడ్ అవ్వాలి అన్న కండిషన్ మనం ప్లేస్ చేసుకుంటే ఆ యొక్క కండిషన్ మనం ప్లేస్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అది మనకి ఈ యొక్క Angular 17 వర్షన్లో యాడ్ చేయడం జరిగింది. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిఫర్ లోడింగ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ మీద. మీరు ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మీకు లోడ్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కండిషన్ మనం యూస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ కానీ, ఆన్ టైమర్, ఆన్ హ్యావర్, ఆన్ ఐడియల్, ఆన్ ఇమీడియట్, ఆన్ వ్యూ పాయింట్ అని డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనం యూస్ చేసుకుంటామండి. సో ఈ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం మన యొక్క కాంపోనెంట్స్ని లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో సెపరేట్ ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ కోర్స్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి Angular పెర్ఫార్మెన్స్ అనేది విత్ Angular UI అంటే మనకి Angular మెటీరియల్ డిజైన్స్తో కానీ Angular UIతో కానీ మనం పెర్ఫార్మెన్స్ అనేది కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఫాస్ట్ దాన్ అంటే 2.5% మనకి ఫాస్ట్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇట్ పెర్ఫార్మ్స్ మోర్ ఫాస్టర్. ఎందుకోసం అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ లోడ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఆ డిజైన్స్ లోడ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ వితౌట్ హ్యావింగ్ ఎనీ మనకి ల్యాగ్ అనేది లేకుండా లేకపోతే డిలే అనేది లేకుండా మీకు ఫాస్ట్గా లోడ్ అవుతుంది అన్నమాట అప్లికేషన్. సో మీకు ఫాస్ట్గా మీ యొక్క వెబ్ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఫ్రంట్ ఎండ్లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ దట్ ఈజ్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఎర్లియర్గా మనకి వెన్ వీ యూజ్ టు పాస్ ద డేటా అంటే మనం డేటా అనేది పాస్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బి ఎక్స్ప్లిసిట్గా మనం రైట్ చేసుకుని వాల్యూస్ని పంపించుకునే వాళ్ళం. బట్ నౌ ఇట్ హ్యాస్ టు బి సింప్లిఫైడ్. ఇప్పుడు మనకి Angular 17 వర్షన్లో అది సింప్లిఫై చేయడం జరిగింది. దట్ వీ జస్ట్ పాస్ ద బులియన్ వాల్యూస్. మనం జస్ట్ బులియన్ వాల్యూస్ పాస్ చేసుకుంటే సరిపోతుంది. వెన్ వీ పాస్ ద వాల్యూ ఇట్ విల్ బీ ట్రూ అంటే మనం బులియన్ వాల్యూ పంపించుకుంటే అది ట్రూ అవుతుంది. ఇఫ్ వీ డోంట్ పాస్ ఎనీ వాల్యూ దెన్ ఇట్స్ కన్సిడర్డ్ టు బి a false. Okay, so it's clear. So much clear and much simpler. So this approach towards the passing the data to our inputs మన యొక్క ఇన్పుట్స్ని పాస్ చేసుకునే విధానంలో చాలా సింప్లిఫై చేసి ఈ యొక్క అప్రోచ్ని అయితే ఇవ్వడం జరిగింది త్రూ ద బులియన్ వాల్యూస్. సో దీస్ ఆల్ ఆర్ ది చేంజెస్ అండి. సో వీ కెన్ అబ్జర్వ్ దట్. సో these are the considerably most advanced features that has to be added in the new Angular version. So we can say this is the best update in the Angular version. So Angular వాడు every year updates చేస్తూనే ఉంటాడు. సో కాకపోతే జస్ట్ లైక్ మనకు ఐఫోన్ ఏ విధంగా అంటే అప్డేట్ ఎవ్రీ ఇయర్ కొత్తది రిలీజ్ చేస్తాడు కొత్త వర్షన్, అలాగే Angular వాడు కూడా ఏంటంటే దే జస్ట్ వాంట్ టు బి మేక్ దేర్ అప్లికేషన్ లేకపోతే వాళ్ళకున్న ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ పాయింట్ అప్డేటెడ్గా ఉంచుకోవాలని చెప్పి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 వర్షన్స్ రిలీజ్ చేస్తారు. అంత మాత్రాన మనం ఆ 2 వర్షన్స్ కొత్తది ఏదో నేర్చుకున్నట్టు కాదండి. ఆల్రెడీ ఉన్న Angularకనే ఈ యొక్క కొత్త అప్డేట్స్ కానీ కొత్త ప్యాచెస్ కానీ యాడ్ చేస్తారు. సో మనం యూజ్ చేస్తున్న Angularతో పాటు ఇవి కూడా నేర్చుకుంటే మంచిది. అంత మాత్రాన మనం ఆల్రెడీ నేర్చుకున్న Angular అంతా కూడా వేస్ట్ అయిపోతుందని మాత్రం కాదు. ఓకే, సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్.
I catch you guys in the next video. Till then, have a great day. Bye bye. Friends, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.